మహారాష్ట్ర బయలుదేరిన పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ప్రచారం 5 సభలు 2 రోడ్ షోల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం. మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకునేందుకే బీజేపీ బస్తీ నిద్ర, వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి ఎంపీ చామల కిరణ్ కామెంట్స్. బాసర IIIT ముట్టడికి ఏబీవీపీ పిలుపు, లాఠీ చార్జ్కు నిరసనగా ఆందోళన, రైల్వే స్టేషన్లో కార్యకర్తల ముందస్తు అరెస్ట్. భద్రాద్రి తరహాలోనే బాసర ఆలయం అభివృద్ధి, త్వరలోనే నిధులు కేటాయిస్తాం, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పొంగులేటి. పులివెందుల నియోజకవర్గంలో పలువురికి నోటీసులు, ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి సర్చ్ వారెంట్, వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వివేకానందకి 41A. మదనపల్లె ఫైల్స్ కేసులో కీలక మలుపు, రెవెన్యూ అధికారులకు నోటీసులు, కుట్రపూరితంగా దగ్ధం చేసినట్లు ప్రాథమిక నివేదిక. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయాల్ని తరలించాం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి టీజీ భరత్. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. హైదరాబాద్లోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం, గోల్డెన్ ఓరియా అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు, షార్ట్ సర్క్యూటే కారణం. బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో ప్రయాణికుడి హల్చల్, తన దగ్గర బాంబుందని బెదిరించిన ప్యాసింజర్, అదుపులోకి తీసుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది. కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీలో అమరావతికి రుణాలు, సింగపూర్ కన్సార్టియంపై వినతులు, నేడు మీడియా కాంక్లేవ్లో పాల్గొంటోన్న సీఎం. ఢిల్లీ నుంచి సాయంత్రం ముంబైకి చంద్రబాబు, 2 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటన, ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల ప్రచారం. మహారాష్ట్ర టూర్కి సీఎం రేవంత్, 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారం, రాజురా, డిగ్రాస్, వార్దాలో ఇవాళ రోడ్ షోలు. లగచర్లకు నేడు బీఆర్ఎస్ మహిళా నేతలు, బాధితుల కుటుంబ సభ్యులకు పరామర్శ, నిందితుడు సురేష్ కోసం పోలీసుల గాలింపు. నేడు ఏపీలో అంగన్వాడీల ధర్నా, కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలు, తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వినతులు. ముంబై నటి జత్వానీ కేసులో దర్యాప్తు, విద్యాసాగర్ని మరోసారి కస్టడీ కోరుతూ సిఐడి పిటిషన్, ఇదే కేసులో ఇవాళ విద్యాసాగర్ బెయిల్పై తీర్పు. తమిళనాడులో అలంకార్ థియేటర్పై పెట్రోల్ బాంబు దాడి, అమరన్ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ దగ్గర సెక్యూరిటీ, మూవీలో ఒక వర్గానికి వ్యతిరేకంగా సన్నివేశాలున్నాయంటూ ఆగ్రహం. వరంగల్లో భద్రకాళి చెరువు ఖాళీ, పూడిక తీత కోసం నీరంతా ఖాళీ చేసిన అధికారులు, టన్నుల కొద్దీ లభించిన చేపలతో మత్స్యకారుల ఆనందం. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం, శంకరపల్లి దగ్గర కూలీలకు కనిపించిన టైగర్, భయాందోళనలో స్థానికులు. డివైడర్ను ఢీకొట్టడంతో లారీ బోల్తా, ఒక్కసారిగా చెలరేగిన మంటలు, తిరుపతి జిల్లా గాదంకి దగ్గర ప్రమాదం. వాడపల్లి ఆలయంలో భక్తుల రద్దీ, కార్తీక మాసం కావడంతో ప్రత్యేక పూజలు, కిక్కిరిసిపోయిన మాడవీధులు. నటి దిశా పాట్నీ తండ్రిని మోసం చేసిన ముఠా, ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామంటూ మోసం, 25 లక్షలు దోచుకున్నట్లు FIR నమోదు. జమ్మూ కాశ్మీర్లో మంచు కష్టాలు, బందిపుర దగ్గర భారీగా కురుస్తున్న మంచు, వాహనదారులకు ఇబ్బందులు.